నామమునకు ఘనత కలుగునుగాక. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 2వ వాక్యం మనం చదువుకుంటున్నాం. నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేయుదును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటం వంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా జిగటమును మరలా తీసుకొని కుమ్మరి తనకిష్టమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేసెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడిన మాటలు జరిగిన క్రియ ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు ఒక ఉపమాన రీతిగా ఈ కార్యం జరిగించాడు. తర్వాత ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా, ఇశ్రాయేలు వారికి నేను ఈ విధంగా చేయలేనా? నేను ఖచ్చితంగా వాళ్ళని నశింపు చేయటానికి పాడైపోయారు అనుకున్నప్పటికీ వాడిని దాన్ని వెల్లగించుటకు, విరగొట్టుటకు, నశింప చేయుటకు నాకు అధికారం కలదు. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని సరిచేయాలంటే దేవుని చిత్తంలో ఆయన ఏదైనా మనల్ని చేయగలం. బాగు చేయడానికి దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఉదాహరణకు మనము అపోస్తులైనటువంటి పౌలు భక్తుని జీవితం మనం గమనిస్తున్నాం. అతడు అపోస్తుల కార్యం 9వ అధ్యాయం మొదటి నుంచి మనం గమనించినప్పుడు అతడు దేవుని నమ్ముకున్న బిడ్డల్ని నాశనం చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. క్రైస్తవుల్ని పట్టుకొని ప్రాణహాని చేయుటకు, నరహత్య చేయుటకు అధికారులు లేదా పత్రిక తీసుకొని వెళ్ళుచున్నటువంటి సమయంలో దేవుడైనటువంటి యేసు ప్రభు ఆకాశం నుండి అతన్ని సంధించాడు. సౌలా సౌలా, నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. ఇప్పుడు నువ్వెవడు ప్రభు అని అడుగుతున్నాడు. నువ్వు హింసిస్తున్న యేసునే అని చెప్తున్నాడు. వెంటనే అతను నేల మీద పడిపోయాను. అది కంటి చూపు, ఒక బలమైన ప్రకాశం అతను వెలుగును ఆయన చూచాడు. ఆయన కంటి చూపు నష్టపోయాడు. తర్వాత అతడు మనుషుల సహాయంతో దమస్కులోనికి వెళ్తున్నాడు. చూస్తున్నాను. నువ్వు దమస్కుకు వెళ్ళు, అక్కడ నువ్వేం చేయవాలో నీకు నేను ఉపదేశించుదను అని చెప్తున్నాడు దేవుడు. అతడు దమస్కుకు వెళ్ళి 3 దినములు అన్నపానములు ఏమీ పుచ్చుకోకుండా ఉంటున్నాడు ఒక ఇంట్లో. ఆ తర్వాత దేవుడు అననీయాతో చెప్పి సౌలు దగ్గరికి పంపిస్తున్నాడు. పంపించినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అతని తల మీద చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలిపడి కంటికి చూపు పొందాడు. కంటి చూపు పొందిన తర్వాత లేచి అతడు బాప్టిజం తీసుకొని ఆహారం పుచ్చుకొని బలపడెను అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత సమాజ మందిరంలోనికి వెళ్ళి యేసే దేవుని కుమారుడని బలముగా ప్రకటిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, నరహంతకుడుగా ఉన్నటువంటి సౌలుని దేవుడు ఆ సారి పైన విడిపోయినటువంటి పాత్ర ఎలా సరిచేశాడో అలాగే పౌలుగా మారుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనందరి జీవితాలు కూడా ఒకప్పుడు ఎవరు పరిశుద్ధం కాదు. పుట్టుకతో ఎవరు పరిశుద్ధులుగా పుట్టినవారు పుణ్యాత్ములు ఎవరు లేరు. అందరూ పాపం చేసి ఏకముగా పనికి మాలిన వారైరి అని మనం చూస్తున్నాం. అయితే మనకు ఒక సందర్భం ఇస్తున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి, ఉచితంగా ఆయన ఎదురు నుంచి రక్షణ పొందడానికి దేవుడు మనకు సమయం ఇచ్చి మనల్ని ఆయనకి పనికొచ్చే పాత్రలుగా మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి అనుభవంలోనికి మనం అందరం వచ్చి దేవునికి పనికొచ్చే పాత్రలుగా ఉండి ఆయన సేవకులుగా, ఆయన ప్రియబిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటు ధన్యత కలిగిన జీవితం మనం కూడా కలిగి ఉండినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసురక్షగా, సౌలును పౌలుగా మార్చిన దేవుడు, విడిపోయినటువంటి కుండను బాగు చేసిన దేవుడు, నాయన మమ్మల్ని కూడా నువ్వు బాగు చేయగలము. ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ మమ్మల్ని నీకు ప్రియ బిడ్డలుగా మార్చి నిత్యరాజ్యమునకు వారసులుగా చేయడానికి శక్తిమంతుడు. నీ పని చేయించుకోవడానికి కూడా మీరు ఇష్టపడే దేవుడు కనుక అటు ధన్యకరమైన జీవితము మాకందరికీ దయచేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.